ఆధ్యాత్మిక చింతనతోనే మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహబూబ్ నగర్ పట్టణం శ్రీనగర్ కాలనీలో భక్తి శ్రద్ధలతో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. నేడు రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు పూజలు అందుకుంటుండగా మహబూబ్ నగర్ జిల్లా ఎంపీ డీకే అరుణ కుటుంబం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలమూరు అభివృద్ధికి నా సాయశక్తులా కృషి చేస్తానని, పార్లమెంట్ మెంబర్గా ఎంపీ ల్యాండ్స్ కింద 5 కోట్లు వస్తే జీఎస్టీ పోను 4 కోట్లపై చిలుకు నిధులు వస్తాయని, ఈ నిధులతో 7 నియోజకవర్గాల అభివృద్ధికి ఖర్చు పెడతానని, నా గెలుపు కోసం కృషి చేసిన పాలమూరు ప్రజలకు రుణపడి ఉంటారని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆమె అన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మోదీ నాయకత్వంలో నిత్యం ప్రజాసేవలో ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ఎం రాఘవేంద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్. राजराजेश्वरी माता की, राजराजेश्वरी माता की जय श्री राम। మన ఇది ఎన్నికల్లో గెలిచిన పార్లమెంట్ అంటే మీకు తెలుసు 7 నియోజకవర్గాలు. 7 నియోజకవర్గాల్లో వేయడం అనేది సమయంలో చాలా చాలా కఠినం. మరి ఇప్పుడు కూడా 7 నియోజకవర్గాలు నా పర్యటన ఉన్నారు పార్లమెంట్ మెంబర్గా. నా శక్తి కొద్ది నా టైం అంతా ఇచ్చి తిరుగుతూనే ఉన్నాను. మరి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలోని మన పాలమూరు జిల్లా ఇంకా అభివృద్ధిలో వెనుకబడి ఉంది చాలా చోట్ల. నేను పాలమూరు పార్లమెంటులో అభివృద్ధి కోసం నా శాయశక్తిగా కృషి చేస్తానని చెప్పిన అప్పుడు కూడా ఇప్పుడు కూడా అర్థం మాట్లాడుతున్నాను. తప్పకుండా నా శాయశక్తిగా వార్డులలో కానీ, కమిటీ హాల్ కానీ, పార్టీలే కానీ ఇంకా ఇతరత్ర అభివృద్ధి చేసేటువంటి అవకాశాలు అంటే పార్లమెంట్